అమెరికా విధిస్తున్న కొత్త ఆర్థిక ఆంక్షలు హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై ఎంతటి ఆర్థిక యుద్ధం ప్రకటించినా తలొగ్గేదే లేదని స్పష్టం చేసింది. రాబోయే 2 ఏళ్ల ఆర్థిక పరిస్థితులను తట్టుకునేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అదే సమయంలో అమెరికాతో చేతులు కలిపి తమపై ఆంక్షలకు సహకరించే పొరుగు దేశాలకు ఇరాన్ సాయుధ దళాలు సంచలన హెచ్చరిక చేశాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి బొట్టు చమురు కూడా బయటకు వెళ్లకుండా చేస్తామని, అమెరికా ఆర్థిక యుద్ధానికి సహకరిస్తే దాన్ని ప్రత్యక్ష యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించాయి. దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇరాన్ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరు చేసేందుకు అమెరికా ప్రకటించిన కొత్త ఆంక్షలను ఇరాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు తమకేమీ కొత్త కాదని ఇరాన్ ఆర్థిక మంత్రి సయ్యద్ అలీ మదనీజాదే స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లకు కావలసిన ఆర్థిక ప్రణాళికలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇక పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాబ్ స్పందిస్తూ అమెరికా ఆర్థికంగా ఇతరుల్ని బెదిరించే స్థితిలో లేదని, ఇవన్నీ ఒట్టి ప్రగల్భాలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో అమెరికా ఆంక్షల ప్యాకేజీపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్ ప్రజల్లో నిరాశను నింపి సామాజిక విశ్వాసాన్ని దెబ్బతీయడమే అమెరికా ప్రధాన కుట్ర అని మండిపడింది. ఇక ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మొహసిన్ రిజాయి గల్ఫ్ దేశాలకు భయంకరమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామ్యమైనా మద్దతు తెలిపినా దానిని ఇరాన్పై దాడిగా భావిస్తామని హెచ్చరించారు. ఒకవేళ అమెరికా నేతృత్వంలోని ఈ ఆంక్షల ప్రచారం ఇలాగే కొనసాగితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి ఒక్క బొట్టు చమురు కూడా ఇతర దేశాలకు ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్తో లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఇరాన్ హెచ్చరించింది. గతంలో విఫలమైన పద్ధతులనే ట్రంప్ యంత్రాంగం మళ్లీ ఉపయోగిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ఎద్దేవా చేసింది. తమపై ఎంతటి ఆర్థిక ఒత్తిడి పెంచినా అణు కార్యక్రమంపై గాని, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంపై గాని తగ్గేదే లేదని స్పష్టం చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.